ఫస్ట్ పుష్ప 1 లో పేర్లు చదివినారు, పుష్ప 2 లో పోలీసులకే సెటిల్మెంట్ చేసినారు. సో మొత్తం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అల్లు అర్జున్ గారితో చేయడం, ముఖ్యంగా పుష్ప మూవీలో చేయడం, బయట రెస్పాన్స్ ఎట్లా ఉంది? బయట అయితే చాలా అద్భుతంగా ఉంది. మనల్ని ఎట్లా అంటే ఇక ఎడవైనా కూడా అరే అరే పుష్పాలు ఉన్నాడు రైడ్ అంటారు. 1 కంటే ఎక్కువ 2లో మస్తు రికగ్నైజ్ అయింది. కిసిక్ సాంగ్ కానీ, ఆ పైసలు చూసి వాడిపోయేది 5,000 కోట్లది, ఇది పోలీస్ స్టేషన్ సీన్, మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ లో ఆయనకు సెల్యూట్ కొట్టేది, ఇంకా డైలాగ్ దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్, ఆ కోరస్ లా హీరో పక్కన ఇచ్చేది, ఇవన్నీ బాగా రిజిస్టర్ అయిపోయినాయి ఆడియన్స్ కి. సో ఎక్కడ చూసినా కూడా మస్తు గుర్తుపడుతున్నారు. సెటిల్మెంట్ లో మంచి క్యాలిక్యులేటర్ పట్టుకొని 30 లక్షలు 40 లక్షలు స్టార్టింగ్ ఉంటుంది కదా సీన్, అది సీఎం ని మార్చేటప్పుడు. సో బాగుంది. అందులో కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే పుష్పలో, పుష్ప ది ఫైర్ లో రూల్ కదా, ఇది రూల్. ఓకే, అది ఫైర్, అది రైజ్. రైజ్ అంటే ఫస్ట్ ఆయన ఎదగడం అనమాట. ఒక కూలీ అనేటోడు ఆయన ఈగో మీద తీసుకొని ఎట్లా ఎదిగిండు అనేది 1. 2 అనేది రూల్, ఎట్లా రూల్ చేసిండు అవన్నీ సంపాదించి ఆ ఈగో మీద ఎక్కడికైతే వచ్చిండో అనుకొని ఒక సిండికేట్ కి రూల్ చేసినప్పుడు ఆ రూల్ ఎలా చేసిండు అనేది 2. ఓకే. సో పుష్ప 1 లో నాకు బాగా నచ్చిన సీను రివెంజ్ సీన్. డబ్బులు అంటే డబ్బుల కోసం వాళ్ళు అడుగుతుంటే నా వాష్రూమ్ పోతాడు, బయటకు వస్తాడు, దూడలను ఆవులను అమ్మేస్తుంటాడు, దున్నపోతులు అనుకుంటా. అమ్మేసిన తర్వాత డబ్బులు ఇచ్చే టైంలో పిలిచి పేర్లు చదవమంటారు. అప్పుడు సీన్లోకి ఎంటర్ అవుతారు మీరు. మద్దాల గిరి, పాకాల శివ, ఏవో ఉంటాయి కదా పేర్లు. అది ఏమైతుంది అంటే ఆ ముందు రోజు కూడా నేను అక్కడ ఉంటా, అందరు ముంగడు వచ్చేసి రివెంజ్ అంటే వాల్యూ తీసేస్తాడు ఆయన. వడ్డీ వ్యాపారస్తుడు ఉంటాడు కదా, ఏంది పుష్ప నీ కొడుకు కాదా, మొగోడు కాదా, ఇట్లా చేసినావు అట్లా చేసినావు అనేసి నువ్వన్నా చెప్పొచ్చు కదా, అన్నం తింటలేడా అని చెప్పి వాళ్ళ అమ్మను తిడతాడు. ఆ తిట్టింది వాళ్ళ అమ్మ ఆయన చెప్పినప్పుడు ఆయన ఫుల్ ఫీల్ అయ్యి ఇంటలేదు అంటాడు. అప్పుడు అవి అమ్మేసి వచ్చి ఎక్కడైతే ఇజ్జత్ పోయిందో ఆడనే ఇజ్జత్ నిలబెట్టుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. ఇక అప్పుడు నన్ను పిలుస్తారు, కోటప్ప నిన్న ఎంతమంది ఉన్నారా అంటే మొత్తం నిన్న 120 మంది ఉన్నారన్నా అంటే అలా పేర్లు చదువు అంటాడు. అప్పుడు పాకాల రవి, మునమ్మ, చెల్లపతి, కొండల రాయుడు, ఆ తర్వాత అనుకుంటే అట్లా పేర్లు చదువుతుంటే నిన్న రేషన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారు వాళ్ళ ముందు వాణిజ్య తీస్తాడు, కొట్టుకుంటూ తీసుకుపోతాడు. అది నాకు పడింది సీన్, అది చాలా బాగా ఇంపాక్ట్ ఉండే. ఓకే. కానీ మిమ్మల్ని చూసినప్పుడు సినిమాలో మీరంతా కూడా రాయలసీమ ఆర్టిస్టులు అనుకున్నా. అక్కడ స్లాంగ్ అక్కడ వాళ్ళేమో నువ్వే కాదు సుకుమార్ సారే అనుకున్నా. ఫస్ట్ ఆ సీన్ అయిపోగానే వచ్చిండు, అబ్బా ఏందబ్బా ఇంత బాగా చెప్తున్నావు, మీరు తిరుపతి అన్నాడు. కాదు సార్ నాది ఈడనే, కానీ నాకు అట్లా ఏమైనా చెప్తాను సార్, ఏ స్లాంగ్ అయినా చెప్తా, నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. నాకు అట్లా ఒకసారి ఇచ్చి మాడ్యులేషన్ ఉంటది కదా, ఈ టైప్ లో ఇమిటేషన్ అంటే వేరు, అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు చేస్తారు, స్లాంగ్ అనేది మాడ్యులేషన్ పట్టుకొని మాట్లాడొచ్చు. ఇక్కడే హైదరాబాద్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. ఎక్కువగా ఆంధ్ర వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా అందరినీ చూడడం వల్ల మనకు అందుకని చెప్పి దోస్తులు ఉంటారు కదా, ఇప్పుడు మన ఎంతమంది ఉంటారు, ఇక్కడిక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడుతుంటారు, వీడి ఇట్లా మాట్లాడుతున్నా ఆయనతోటి వాడు ఎట్లా మాట్లాడితే వానితో నేను అట్లా మాట్లాడతాను అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం, నువ్వు అడుగుతున్నావు, నేను ఇట్లా చెప్తున్నా, అట్లానే ఉంటుంది. ఓకే, అది మనకి ఇష్టం ఉంటుంది హైదరాబాద్ వాళ్ళకి, ఫ్రెండ్స్ తో గానీ ఎవరన్నా టెనెంట్స్ గానీ. సో అట్లా అలవాటు అయిపోయింది ఇంకా అంతే. సో స్లాంగ్ అల్లు అర్జున్ గారు కూడా చాలా రోజులు కష్టపడి నేర్చుకున్నారు. ఆయనది ఫుల్ ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ హార్డ్ వర్క్, అంటే దానికి హోంవర్క్ చేసిరు అనమాట. వాళ్ళు ఫస్ట్ మంచి హోంవర్క్ చేసిన తర్వాతనే దిగిరు. ప్రతి సీన్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుండే, దాన్ని రిపీటెడ్గా నేర్చుకున్న తర్వాత చెప్పడం, మానిటర్ చూసుకోవడం, ఓకే అని చెప్పినాకనే టేక్కి వెళ్తుండే. ప్రతి షార్ట్ కి హీరో గారు కదా, ఎందుకంటే ఇప్పుడు నిన్ను చూడరు ఎక్కువ, హీరోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు, హీరో గురించి సినిమా జరుగుతుంటుంది. ఆ హీరో అనేటోడు ఎలా చేయాలి, చాలా బాగా చేస్తేనే కదా ఆడియన్స్ కి రీచ్ అయ్యేది. సో హీరో ప్రతి షాట్ ని చాలా. ఇంకోటి మనకు మొన్న ఒకసారి బాలయ్య బాబు గారి ఇంటర్వ్యూలో చెప్పాడు, అందులో చెప్పాడు ఏమని, నేను యాక్చువల్లీ నేషనల్ అవార్డు కొట్టడానికి యాక్టింగ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టిన. సో అంత కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ప్రతి షాట్ని ఆయన హావభావాలు కానీ, అంటే ఆయన పలికే బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ కానీ ప్రతి చాలా జాగ్రత్తగా తీసుకొని చేయడం జరిగింది. బేసిక్గా అల్లు అర్జున్ గారు అంత ముందు వరకు కూడా ఆయన స్టైలిష్గా మంచి క్లీన్గా క్రాఫ్ట్ కానీ బేర్డ్ కానీ నీట్గా ఉన్న
నీట్గా మెయింటైన్ చేసి మంచి సాంగ్స్ డాన్స్లు ఒక స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ గ్లిమ్స్ గానీ పోస్టర్ రాగానే అందులో మొత్తం రగ్గడ్ కనిపించింది. మొత్తం కలర్ బియర్డ్ రఫ్ లుక్, అంటే ఒక నార్మల్ ఊర్లో ఉండే అబ్బాయి ఎట్లా ఉంటాడు అట్లా ఉన్నాడు. సో సినిమా కొన్ని సినిమాలు అలాంటి లుక్ తో వచ్చిన సినిమాలు డిజాస్టర్ అవుతాయి. ఏంది ఇలాంటి సినిమా తీస్తున్నాను అనుకున్నాం, కానీ పుష్ప సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ షో చూసినాము. సో మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన యాక్టింగ్, ఆయన మేనరిజం, ఆ రగడ్నెస్ అవన్నీ బాగా నచ్చినాయి అనమాట. సో జనాలు అది నచ్చే ఆయనను ఫాలో అవుతున్నారు, ఆయన యాక్టింగ్ నచ్చే. కానీ రియల్ లైఫ్ లో ఆయన ఎక్కువగా మాట్లాడేది ట్రోల్ అవుతుంటాడు, ఊరికే నవ్వుతూ మాట్లాడుతుంటాడు, అవసరం లేని దానికి నవ్వుతుంటాడు అని ట్రోల్ చేస్తుంటారు. సెట్స్ లో ఎట్లా ఉంటుండే? మాకు సెట్ లో మాత్రం అసలు ఎప్పుడైతే సెట్ లోకి వస్తాడో పుష్పరాజే మారిపోతుండే. మొత్తం పుష్పరాజ్ సీరియస్ గానే ఉంటుండే, అంటే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎట్లుందో ఆ సీన్, ఇప్పుడు కామెడీ సీన్ ఉందనుకో ఆ టైప్ ఆఫ్ ఆ మూడ్ని బట్టి ఉంటుండే ఆయన. ఆ క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయిపోతుండే, దాన్ని బైహార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం షాట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆ షెకావత్ సీన్ ఉందనుకో, మొత్తం ఆ షెకావత్ సీన్లో ఆ మూడ్లోనే ఉండిపోతుండే. షెకావత్ని అంటే నెక్స్ట్ తిట్టేది నేను, ఆయనకు సారీ చెప్తాడు కదా, రావాలి కదా రియల్ గా. సో ఆ మూడ్లో ఉండిపోతుండే. ఆ మూడ్లో ఉండి ఎప్పుడు వర్క్ కాన్సన్ట్రేషన్ ఉంటుండే, ఇంకా వేరే ఏం లేదు. అట్లా ఎప్పుడు వర్క్. అందుకని ఇప్పుడు పబ్లిక్ కూడా అంత మనకంటే ఎక్కువ అసలు యాక్చువల్గా మనం కాదు కానీ బాలీవుడ్ వాళ్ళు అసలు ఎక్కువ చేసుకున్నారు. ఏంది నువ్వు మామూలు రికార్డులన్నీ అట్లా తుడుపు చేస్తారు. పెద్ద బాద్షా, మన కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ రికార్డు పగిలిపోయింది ఫస్ట్ జవాన్ మూవీ ఫస్ట్ డేనే. 65 crores ఇప్పుడు రికార్డు ఉంటే 72 crores వచ్చింది ఫస్ట్ డేనే. అది దట్టు మన డబ్బింగ్ మూవీ, మన ఇక్కడ నుంచి తెలుగు మూవీ వెళ్ళడం మనం కూడా మస్తు హ్యాపీగా ఫీల్ కావాలి. ఇట్లా అంటే మంచి సినిమా వచ్చినప్పుడు పబ్లిక్ బాగా ఆదరిస్తారు. అందులో ఒకప్పుడు నేను చూసింది 2 సినిమాలకు. బాహుబలికి ఇట్లా బజ్ వచ్చిండే 2 వస్తుందంటే, అట్లా పుష్ప 2 కూడా అంత బజ్ వచ్చింది, ఇంకెక్కువ వచ్చింది. వచ్చి పబ్లిక్లో ఎప్పుడు వస్తుంది అని చెప్పి రాగానే ఫుల్ సినిమాని మాత్రం ఫుల్ ఆదరిస్తారు. ఇప్పటికి కూడా ఇంకా రికార్డు 1500 కోట్లు దాటి 2000 కోట్ల వైపు పరుగులు ఎడుతుందంటే, ఉరుకుతుందంటే మామూలు విషయం కాదు. 1500 కోట్లు అంటే అంటే అంతమంది సినిమా చూస్తే అంత కలెక్షన్స్ వస్తున్నాయి.